పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూని అయిందని మండిపడ్డారు ఎర్రవల్లి గ్రామ ప్రజలు. పోలింగ్ కేంద్రాల దగ్గరికి కూడా రానివ్వకుండా తమ ఓట్లన్నీ వాళ్లే వేసుకున్నారు అన్నారు. ఎవరికి ఓటు వేస్తారు అని అడిగి మరీ ఓటర్ స్లిప్పులు లాక్కున్నారు అన్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తే తిరిగి తమనే కొట్టి నవ్వుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేరే వాళ్ళు వేసుకునేందుకు తామేమైనా చనిపోయామా అని ప్రశ్నించారు ఎర్రవల్లి గ్రామ ప్రజలు. నేను 1942లో పుట్టినా. ఇట జైలు జనము ఇంత అన్యాయం హక్కులు జరగంగా చూడలే. మరి ఇప్పుడు నా జరిగేది ఏంటి? ఎవరు జైలు జనం ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు జరిపియాలనే ఇదేనా న్యాయము? ఆ దేవుడైన ఉన్నాడే పైన, ఆ దేవుడైన రచించడా. కాగితం తీసుకొని నువ్వు ఎవరికి వేస్తావంటే ఫ్యాన్కు జగన్ అంటే పా మేము వేసుకుంటామన్నారు. వాళ్ళే చింపేసినారు. 8:30కు అట్లా పోయింటే సార్ ఓటైన పోయింటే ఓటు వేయాలని పోతే ఓటు 9:30కు రాపోండి, 12కు రాపోండి, 1 గంటకు రాపోండి అని ఓటు వేయాలని నేను మళ్ళీ కాగితం తీసుకుంటే అది తీసుకోవడానికి తీసుకుంటా అన్నారు. నేను ఇలా నాకు ఓటు వేయనిలా, మేమే వేసుకుంటాం పోండి అని అన్నారు సార్. ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడుగుతున్నారు సార్. మేము ఎవరికైనా వేస్తాము కానీ మమ్మల్ని లోపలికి పోనీలేదు సార్. ఓటు వేయని పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోలేదు సార్. మా దగ్గరికి కూడా రానిలే సార్. మా గేట్ అవతలనే మమ్మల్ని పంపించేస్తున్నారు సార్. మా ఓట్లు మాకు వేయమని అడగాల, మాకు వేయించుకోవాల మాతో. అటు మా ఓటు వేసుకునే హక్కు ఎవరికి ఇచ్చినారు అధికారం? ప్రజలకు హక్కు ఉన్నప్పుడు మీరు ప్రజలందరికి వచ్చినారు. మా ఓట్లు మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారు? ప్రజలందరిది ఏళ్ళకి ఏం లేదు సార్. ఇద్దాం సార్, చిలుపు కూడా ఇద్దాం. మాకేం ఓట్లు లేదా, మేము చనిపోయినా ఏమన్నా మా ఓట్లు మీరు వేసుకోను. ఓట్లు వేసేటప్పుడు ఏజెంట్ని నన్ను ఎందుకు మోచినామంటే, ఏజెంట్ నందుకు వచ్చినానంటే ఏజెంట్ లేదు ఏం లేదులేమ్మా వెళ్ళిపోండి అంటే, ఎందుకు వెళ్ళిపోవాలంటే ఓట్లు లేకపోండి మధ్యాహ్నం రాపోండి అన్నారు. మధ్యాహ్నం పోయేటోళ్ళు పోయినప్పుడు స్లిప్పులు చించేసి పంపించన్నారు సార్. మేము ఎందుకు పోవాలి అట్టేటప్పుడు గడప కాడికి వచ్చి ఎందుకు అడగల సార్? ఓట్లు వేయండి అని అడిగినారు. ఇప్పుడు ఓట్లు లేని పోతుంటే ఓట్లు లేదు ఏం లేదులే పోండి అని చెప్తున్నారు సార్. అట్టేటప్పుడు ఎందుకు పెట్టాలా ఓట్లు? మాకు వైఎస్ఆర్ జగన్ కావాలా, జగన్ కోసం ఓటు వేయాలనుకున్నాం. మా ఓటు మేము వేసుకోకుండా వాళ్ళు వేసి వాళ్ళు ఎవరు పుట్టినారు? మా ఓట్లు వాళ్ళు ఎవరు? మా ఓట్లు మేము వేసుకోవాలా. ఎక్కడి నుంచి రానీకి అవసరం ఉంది. వీళ్ళు దొంబదీర్ణంగా జగన్ మీద గెలిచలేక మొత్తం ఎక్కడెక్కడలో పిలుచుకొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకొని మా ఈ ఎర్రవల్లి మాదిగలలో, ఎర్రవల్లి అర్జునవాడ, ఈ ఏడుపల్లెల్లో ఆయప్పని ఓడించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అట్లా చేయలేక దొంబదీర్ణంగా వేయించుకోలేక ఓట్లు దొంగనాడుకుని పిలుచుకొచ్చుకొని వేయించుకున్నారు ఓట్లు. ఓటు అన్నారు. ఇళ్ళకాడికి వచ్చి అడిగినారు. గెలుపు అన్నారు. బూత్ ఎక్కడుంది? ఎవరు బూత్ చూసినారు? మమ్మల్ని బూత్ కాడికి అనుకుని రానిచ్చినారా? మేము బూత్ మొక్కను చూసినామా? వాళ్ళు లాటరీ తీసుకొడతాడు 10 దాకా. 75 ఏళ్ళు వయసు నాకు. మాకన్నా ఇప్పుడు నడచలేకుండా నా స్లిప్పులు నా దగ్గర ఉన్నాయి. గెలుపు అన్నారు. ఎవరు ఓటు వేసినారు? గెలిచినారు. చూసుకోండి. ధర్మము 4 పాదాలు నడచాలన్నారు. ఒక పాదం మీద నడచాల. పోలీసు అధికారి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని తన్ని నవ్వుతున్నారు పక్కపక్క. మొత్తం 7 బలాలు ఎవరే కానీ ఓటు వేయలేదు. అది సత్యం.